రైట్ వెంకట్ గారు సిద్ధమా? చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. 15 ఆగస్టు వరకు ఏదైతే సంబంధించి రైతులకి రుణమాఫీ చేస్తానని చెప్పారు. వారు అన్నదానికి ప్రతి సవాల్ వారే స్పందించారు. ఇంకోటి ఇది పదే పదే ఇప్పుడు ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించి ఇప్పుడు ఉద్యోగాల అంశాన్ని కానీ కొన్ని ఏంటంటే ఇల్లు కానీ అది సంవత్సరం కాలం పాటు కట్టించేటువంటి అంటే ఒక రోజులో అయిపోయేది కావు ఆ స్కీమ్స్ అన్నీ కూడా. ఏదైతే వాళ్ళు ఫస్ట్ ఏదైతే హరీష్ రావు గారు ప్రస్తావించారో 2 లక్షల రుణమాఫీ రైతులకి చేయలేని పదే టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడతారో ఆ సవాల్కి చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది. ఆగస్ట్ 15 వరకు చేయకపోతే నేను సిద్ధంగా ఉన్నా, మీరు మాటపై నిలబడండి అని చెప్పినాం. ఈడ హాస్యాస్పదం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు సరే మేమున్న 6 గ్యారెంటీల్లో వాళ్ళు 13 హామీల్లో మేము వీలైనవి మేము హామీలు అమలు చేసినాము, మేము సంబంధించిన స్కీమ్స్ మేము అన్నిటికీ కట్టుబడి ఉన్నాం. మేము ఎక్కడ కూడా వార పార్టీ నాయకులు లెక్క కదా అప్పుడు కేసీఆర్ గారు చెప్పినట్టు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి మళ్ళీ అసెంబ్లీ సాక్షిగానే మేము ఎక్కడ చెప్పినా మేము చెప్పలేదనో లేకపోతే మేము ఇన్లేడ్ ఇస్తానని చెప్పి మీకు సమయం పడితే మేము ఎక్కడ మేము మాట మారుస్తలేము కళ్యాణ్ గారు. మేము చాలా చెప్పిన ప్రతి మాటకి మేము కట్టుబడి ఉన్నాము. మేము ఇచ్చిన ప్రతి హామీని కూడా మేము అమలు చేసి తీరుతాం. రైట్ ధరణిని అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ నేతలు దందాలు చేస్తున్నారని మీ ఆరోపణ. అందుకే ధరణి రద్దు చేస్తామన్నారు. ఇప్పుడు అదే ధరణిని అడ్డు పెట్టుకొని మీరు బ్లాక్ మెయిల్ చేశారనేది ప్రకాష్ రెడ్డి గారి ఆరోపణ. కళ్యాణ్ చాలా స్పష్టంగా బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలు ఒకటనే దానికి నిదర్శనం ఇప్పుడు ప్యానల్ మెంబర్స్ ఇద్దరు మాట్లాడుతున్నట్టు. బీఆర్ఎస్ వాళ్ళు దొంగతనం చేసిరు. ఆ దొంగతనానికి సంబంధించి ఎవరైతే అక్రమంగా కట్టబెట్టిన భూములు ఏవైతున్నాయో వేరేలో కట్టబెట్టినాయి దాన్ని తీసుకొని తెలంగాణ సొమ్మును తెలంగాణ ప్రజలకి తీసుకొని ఇస్తే అది తప్ప అంటే తిరిగి ప్రభుత్వం తీసుకుంటే తప్ప అది అక్రమంగా వీళ్ళు కట్టబెట్టినాయి. ఇంకోటి బ్లాక్మెయిల్ చేసినట్టు వాళ్ళు ఆరోపిస్తే వారు కేంద్రంలో వారు అధికారంలో ఉండే ఎవిడెన్సెస్ ఉంటే మొదటి వరకు వారు పెట్టొస్తుండే కదా, మొదట క్యాన్సర్ అయినప్పుడే వారు పెట్టొస్తుండే కదా, వాళ్ళ కేంద్ర సంస్థలు ఉన్నాయి కదా. అంటే వారికి అలవాటు లేక మారి ఈడీని సిబిఐని కదా వారు వాడుకొని ఏ రకంగా బ్లాక్మెయిల్ చేసినట్టు అట్లీకట్ చేస్తారని బహుశా బీజేపీ పార్టీ నాయకులు భావిస్తారేమో. ఇంకోటి మేము చాలా స్పష్టంగా మేము మా హామీలకు కట్టుబడి ఉన్నాము. ఇంతకుముందు వాళ్ళు ఇద్దరేదో మాట్లాడుకుంటూ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులే మా 100 రోజుల గురించి మాట్లాడితే మేము మా హామీలకి మేము కట్టుబడి ఉన్నాము. మేము ఎక్కడ కూడా మేము హామీలు ఇచ్చినట్టు నరేంద్ర మోడీ గారు హామీ ఇస్తే అమిత్ షా గారు జుమ్లా అన్నట్టు లేదా కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా హామీలు ఇచ్చి కాకపోతే నేను ఎక్కడ ఇచ్చాను మేము మాట మారుస్తలేము. మా పార్టీ ముఖ్యమంత్రి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ మేము కానీ ఇచ్చిన ప్రతి హామీకి మేము కట్టుబడి ఉన్నాం. మేము తప్పనిసరిగా అమలు చేసి తీరుతాం. మేము ఎక్కడ వెనుక వెళ్ళట్లేదు. మీరు ఎంత జాప్యం చేస్తే హామీల అమల్లో అంత నష్టం కదా ప్రజలకు. మీరు ఎంత ఎర్లీగా చేస్తే అంత లాభమా కాదా? మీకు అదే చెప్తున్నాను. అవును కళ్యాణ్ గారు 100 రోజులు అన్నాము. ఇప్పుడు మేము అదే చెప్తున్నాము 100 రోజులు దాన్ని కూడా చెప్తున్నాం కదా. కోడ్ వచ్చింది ఉన్నాయి. ఇప్పుడు కూడా ఏంటంటే ఇమీడియట్ గా ఎలక్షన్ అయిపోయినాక చేస్తా అని చెప్పాలి కదా. కోడ్ అయిపోయినాక కళ్యాణ్ గారు కోడ్ అయిపోయినాక చెప్పేదంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పబ్బం కడుకొని చెప్పే పరిస్థితి చెప్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, తర్వాత ఎలక్షన్ కోడ్ ఉంటుంది. ఇమీడియట్ గా ఎలక్షన్ కోడ్ ఉంటుంది. మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కోడ్ ఉంటుంది. కాబట్టి వాస్తవానికి ఇచ్చే డేట్ అని ప్రకటించారు. నిజంగా మోసం చేసి పబ్బం కట్టుకునేది ఉంటే ఎలక్షన్ తర్వాత అని చెప్తుండే. కానీ వాస్తవానికి ప్రజలకు ఇచ్చే ఉద్దేశం ఉంది కాబట్టి మేము చాలా కట్టుబడి ఉన్నాము. మేము ఎక్కడ కూడా మాట మారుస్తలేము. ఇప్పుడు దీనికంటే ముందు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పారు. మరి దళితుని ముఖ్యమంత్రి ఇమీడియట్గా అయ్యేదే కదా. ఇంటికి ఒక ఉద్యోగం అని అంటారు. అదే అసెంబ్లీ సాక్షిగా నేను ఇంటికి ఒక ఉద్యోగం ఎక్కడ చెప్పినా అని చెప్పి మాట మార్చారు. కానీ మేము మాట మారుస్తలేం కళ్యాణ్ గారు. మేము ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాము. ఏదైతే సంబంధించి బడుగు బలైన వర్గాలకు కానీ మహిళలకు కానీ యువకులకు కానీ ప్రతి హామీ అమలు చేసి తీరుతాము. రైట్ అప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు కూడా అప్రజాస్వామ్యబద్ధంగా కూలిపోతుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఎక్కడన్నా పార్లమెంట్ కి అసెంబ్లీకి పొత్తుంటుందా? అంటే వాళ్ళే అప్రజాస్వామ్యబద్ధంగా మేము కూలగొడతాము, ఏదైతే సంబంధించి మేమైతే దోచుకున్న డబ్బును ఏదో చేసి భయభ్రాంతులకు గురి చేసి కూలగొడతామని వాళ్ళు ఒక అపోహ సృష్టించే ప్రయత్నం చేస్తారు. చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మేము ఇచ్చిన ప్రతి గ్యారెంటీని మేము అమలు చేసి తీరుతాము. రేపు పొద్దున ఢిల్లీలో కూడా కాంగ్రెస్ సర్కార్ రాబోతుంది. ఇండియా కూటమి అలయన్స్ ఫామ్ చేస్తారు.